అన్న రేపే మరి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. మరి యంగ్ టీమ్ ఇండియా కప్ గెలిచి ఒక చరిత్ర సృష్టిస్తుంది అనుకోవచ్చా? మరి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా ఇండియన్ టీమ్? మీకు డౌట్ ఉంది ఏదన్నా? లేదు. నాకు కూడా డౌట్ లేదు. ఎందుకంటే చాలా మంది అంటున్నారు ఆ స్టేడియంలో గతంలో ఇండియా గెలవలేదు అని చాలా మంది అంటున్నారు. అది గతం. రేపు ఆడబోయే ఆట మామూలుగా ఉండదు. రేపు ఖచ్చితంగా ఒక చరిత్ర అయితే ఆ, రాసి పెట్టుకుంటారు. ఎందుకంటే మన ఇండియా టీం మొన్నటి నుంచి చూస్తున్నాం, మంచి ఫామ్ లో ఉన్నారు. అక్షర్ పటేల్ గానీ, బూమ్రా గానీ, బ్యాటింగ్ లో మన సంజు సామ్సన్ గానీ మంచి ఫామ్ లో ఉన్నారు. అది ఇంగ్లాండ్ అయినా న్యూజిలాండ్ అయినా ఏ స్టేడియం అయినా నో డౌట్ ఖచ్చితంగా ఇండియా ఖచ్చితంగా విన్ అవుతుంది రేపు. సో మళ్ళీ న్యూజిలాండ్ టీమ్ తో ఐసీసీ ఈవెంట్స్ లో మనకు కాస్త బ్యాడ్ రిపోర్ట్స్ ఏ ఉన్నాయని చెప్పుకోవాలి. ఇంతకు ముందు 3 మ్యాచ్లు ఆడితే 3 కూడా వాళ్ళ చేతిలో ఓడిపోయాం. మరి ఈ మ్యాచ్ ఆ సెంటిమెంట్ కూడా కొంతమంది ఫాలో అవుతారు కదా. సెంటిమెంట్ కాదండి, ఆటలో సెంటిమెంట్లు చూడొద్దు. ఆటలో మన ఆట ఒక ఏమంటారు పర్ఫార్మెన్స్, మనం ఎంత ఫామ్ లో ఉన్నాము, టీం టీం మొత్తం టోటల్ గా ఇలా ఆడుతుంది, ప్రతి ఒక్క మెంబరు అది చూడాలి. కానీ లాస్ట్ లో ఆ సెంటిమెంట్ ఆటలో ఆటలో పనికిరాదు. అది వేరే పని లేదన్నా ఎక్కడికన్నా పనికొచ్చు రావచ్చు. కానీ ఆటలో ఇప్పుడున్న మన టీం ఫామ్ ను బట్టి అది న్యూజిలాండ్ అయినా ఏ ల్యాండ్ అయినా అది మనదే ల్యాండ్. ఖచ్చితంగా రేపు విన్ను మనదే. పక్క అభిషేక్ శర్మ ఫామ్ కాస్త కలవరపెడుతుంది టీమిండియాని. అతను తప్పిస్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది రేపటి వరకు. మరి ఫైనల్లో అంటే ఇప్పటి వరకు పర్ఫామ్ చేయలేదు కానీ ఫైనల్లో ఒక మ్యాచ్ ఆడితే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. రేపు చెలరేగే అవకాశం ఉందా? రేపు అభిషేక్ శర్మ చెలరేగుతాడా లేదంటే సంజు శాంసన్ చెలరేగుతాడా? కానీ ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురు బ్యాటర్స్ అయితే సునామీ అయితే సృష్టిస్తారు రేపు ఖచ్చితంగా. అది మన అభిషేక్ శర్మ కావచ్చు, సంజు శాంసన్ కావచ్చు, ఇంకా ఇంకా ఎవరైనా కావచ్చు, ఒక ఇద్దరు ముగ్గురు బ్యాట్స్మెన్ అయితే వాళ్ళ ప్రతాపం అయితే రేపు స్టేడియంలో చూపిస్తారు. అండ్ పక్క బౌలింగ్ లో చూసుకుంటే టోటల్ కంప్లీట్ బూమ్రా పైనే మనం డిపెండ్ అయిపోయాం. మన 250 టార్గెట్ పెట్టినా కూడా వాళ్ళు జస్ట్ 7 రన్స్ తో ఆ, అంటే ఓడిపోవడం జరిగింది వాళ్ళు. సో అంటే బౌలింగ్ కాస్త వీక్నెస్ కనిపిస్తుంది. మరి రేపటి రోజు న్యూజిలాండ్ లో కూడా భారీ భారీ హిట్టర్లు ఉన్నారు. ఓపెనర్స్ చూస్తున్నాం. మరి అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు బౌలింగ్ అనేది కొన్ని కొన్ని స్టేడియంలను బట్టి పడుతుంది, టైం బట్టి పడుతుంది. రేపు కూడా మన వాళ్ళది బౌలింగ్ పడవచ్చు, ఫీల్డింగ్ కూడా బాగా చేయొచ్చు. మనం ముందే చెప్పలేము కదా. రేపు వాళ్ళకు మనకు ఆ స్టేడియం వాతావరణం అనుకూలించవచ్చు. రేపు నేను ఖచ్చితంగా చెప్తున్నా, రేపు మన 100% ఏ డౌట్ లేకుండా ఇండియా గెలవబోతుంది అంతే. రేపు ఎక్కువగా అంటే మీ ఒపీనియన్ ఎవరు బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఇండియన్ టీం? అదే చెప్తున్నా, మన అభిషేక్ గాని, సంజు శాంసన్. ఇప్పుడు సంజు రెండు రెండు మ్యాచ్ల్లో సంజు శాంసన్ అయితే బాగానే రఫ్ అండ్ టఫ్ బాగానే చూపించాడు సునామీ. ఇక రేపు కూడా అది రిపీట్ అయితే, ఇప్పుడు మొన్న 95 ఏమో కొట్టిండు కదా, ఈ రేపు సెంచరీ కొడితే కొంచెం సాటిస్ఫాక్షన్ గా ఉంటా. పక్కా మొన్న ఇంగ్లాండ్ లో శామ్ కర్న్ ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చారో సైలెంట్ చేస్తాం స్టేడియం అని చెప్పేసి అటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు శాంట్నర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇద్దరు ముగ్గురు అంటే సైలెంట్ అయినా పర్లేదు మేమేం ఫీల్ అవ్వము అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఈ స్టేడియం సైలెంట్ చేయడం అనేది అప్పుడు ప్యాట్ కమిన్స్ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు శాంట్నర్ వరకు కూడా సైలెంట్ చేస్తారు. చెప్తున్నా కదా, రేపు మీరు చూడండి, ప్రతి ఓవర్ ప్రతి బాల్ మనోళ్ళు ఖచ్చితంగా 100% ఎఫర్ట్ పెట్టి ఆడతారు. ఖచ్చితంగా ఏ డౌట్ లేదు. మీరు మీరు రేపు చూడండి, లైవ్ చూసిన తర్వాత రేపు సాయంత్రం మాట్లాడుకుందాం ఏదున్నా. మీ ఫేవరెట్ ప్లేయర్? అంటే ఇప్పుడు రీసెంట్ గా మనకు సంజు శాంసన్ బాగానే ఆడుతుండు, అంటే కష్టాల్లో ఆదుకున్నాడు కాబట్టి ఆయన కూడా రేపు మంచిగా ఆడాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ బ్రో. రేపు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. మరి మన వాళ్ళు ఈసారి చరిత్ర సృష్టిస్తారా ఒక విజయం సాధించి? డెఫినెట్ గా చరిత్ర సృష్టించాలని కోరుకుంటా యాజ్ అ ఇండియన్ గా. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఉంటారు. మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే గేమ్ ఏదైనా ఉందంటే అది క్రికెట్ ఒకటి అని చెప్పొచ్చు. ఎందుకంటే క్రికెట్ కోసం చాలా మంది అన్ఎడ్యుకేట్ అని కాదు, 140 కోట్ల మంది జనాభా భారతీయుల్లో అందరూ కూడా క్రికెట్ ని ఎంకరేజ్ చేస్తారు. క్రికెట్ కోసం డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. లెజెండరీ క్రికెటర్స్ మన ఇండియాలో ఉన్నారు. అలాంటి ఇండియా అనేది రేపు 2020 వరల్డ్ కప్ న్యూజిలాండ్ తో ఫైట్ చేయబోతుంది అహ్మదాబాద్ లో. బట్ ఒక నెగిటివ్ అయితే ఉంది, అహ్మదాబాద్ లో ఇంతవరకు మనం న్యూజిలాండ్ పైన ఒక్క విన్ కూడా చేయలేదని వరల్డ్ కప్ లో. సో డెఫినెట్ గా రేపు మనం గెలిచి ఆ బ్యాడ్ రికార్డ్ ని పాజిటివ్ రికార్డ్ గా సృష్టించబోతున్నామని నా ఫీలింగ్ బ్రదర్. ఎస్. కొన్ని మైనస్లు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫామ్ పైన కాస్త అభిమానులు అయితే కలవరపడుతున్నారు. మరి రేపు తను ఏంటో ప్రూవ్ చేసి ఇప్పటి వరకు వచ్చిన విమర్శలన్నిటికీ సమాధానం చెప్తారు. ఎస్,
I wish you all the best to Abhishek Sharma. ఎందుకంటే Abhishek Sharma has a lot of fan base in India. So he has to play great because he is a young man. So he has to play well and he gets more opportunities అని నా ఫీలింగ్. ఎందుకంటే ఒక యంగ్ మ్యాన్ ఇలా ఓడిపోతూ ఉంటే, టాలెంటెడ్ పర్సన్ ఇలా బ్యాడ్ లక్ వచ్చి ఓడిపోతుంటే ఆయనకి నెగిటివిటీ వస్తుంది, కొన్ని ఆపర్చునిటీస్ తగ్గుతాయి, మళ్ళా ఫామ్ లోకి రావాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఆయన ఇది లాస్ట్ ఛాన్స్ వరల్డ్ కప్ లో, ఫైనల్ గేమ్ కాబట్టి ఒక సెంచరీ చేసి ఆ బ్యాడ్ విమర్శలన్నీ తుడిపేయాలని నేను కోరుకుంటున్నాను. సో మనం ఎంకరేజ్ చేయాలి యాజ్ ఇండియన్ గా. ఇంకోటి ఫామ్ అనేది ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది. అది ఇప్పుడు మనం ఇంగ్లాండ్ ప్లేయర్ బట్లర్ తీసుకుంటే హీఈస్ అ గ్రేట్ బ్యాట్స్మెన్, అయినా ఆయన అన్ని మ్యాచెస్ కూడా ఫెయిల్ అయిపోయారు. అలాగే ఈయన యంగ్ మ్యాన్, ఒక 23 ఇయర్స్ ఉంటుంది, అయినా అద్భుతమైన బ్యాట్స్మెన్. ఐపీఎల్ లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఇందులో ఒక 3-4 మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. డెఫినెట్ గా ఆయన ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాడు, స్ట్రాంగ్ గా కంబ్యాక్ అవుతాడని నేను కోరుకుంటున్నాను బ్రదర్. పక్కన చూసుకుంటే సంజు సామ్సన్ ఒకప్పుడు టీమ్ లో ప్లేస్ దొరకలేదు, Yes. ఇప్పుడు వరుసగా 2 మెయిన్ మ్యాచెస్ లో పర్ఫార్మ్ చేశారు. 97-89 రన్స్ తో సెంచరీ వరకు వచ్చేసారు. రేపు అతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ Yes. ఉన్నాయి. మరి రేపు ఎంత స్కోర్ చేస్తారు? సెంచరీ ఏమన్నా? ఎస్, ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్ ఫ్రమ్ సంజు శాంసన్. బట్ ఒక వ్యక్తికి స్థానం లేదు అన్న వాళ్ళకి సమాధానంగా 2 మ్యాచ్లు, క్రూసియల్ మ్యాచ్లు వరల్డ్ కప్ లో గెలిపించాడంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఆయన మర్చిపోడు. అది ఒక బిగ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఒక 2 nights లోనే సంజు శాంసన్ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆయన ఎంత డౌన్ ఫాల్ అయ్యాడో అంత అప్పుకి వెళ్ళిపోయాడు. డెఫినెట్ గా ఆయన ఇంకొక 10 సంవత్సరాలు క్రికెట్ లో కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ కొట్టేశాడని నా ఫీలింగ్ బ్రదర్. సో డెఫినెట్ గా ఆయన రేపు కూడా మంచి బ్యాటింగ్ ఆడి ఒక మంచి సెంచరీ కూడా చేయాలని కోరుకుంటున్నాను బ్రదర్. పక్క చూసుకో, వరల్డ్ కప్ మాత్రం మనది కన్ఫర్మ్ గా. వి లవ్ ఇండియా, వి ప్రౌడ్ ఇండియా, వి లవ్ ఇండియా. పక్క బౌలింగ్ లో చూసుకుంటే కాస్త బుమ్రా పైనే మనం డిపెండ్ అయిపోయాం. మనం 250+ టార్గెట్ కొట్టినా కూడా జస్ట్ 7 runs తో వాళ్ళు ఓడిపోయారు. ఒక బుమ్రా మినహా మిగతా బాలర్ ఎఫెక్ట్ చూపించలేదు. మరి రేపు భారీ హిట్టర్లు న్యూజిలాండ్ లో కూడా ఉన్నారు. బౌలింగ్ ఏమన్నా ప్రభావం చూపిస్తున్నారు? ఎస్, ఈజ్ 2020 వరల్డ్ కప్ అనేది ఇట్స్ డిఫికల్ట్ గేమ్. ఇక్కడ ఎంత ఎక్స్పెక్ట్ బౌలర్ అయినా, ఎక్స్పెక్ట్ బ్యాట్స్మెన్ అయినా హై అవ్వచ్చు, లో అవ్వచ్చు. బట్ బుమ్రాని మనం అప్రిషియేట్ చేయొచ్చు. చాలా వరల్డ్ బౌలర్స్, గ్రాండ్ మెగ్రాత్ లాంటి వాళ్ళు కూడా బుమ్రాని పొగుడుతున్నారు. ఈవెన్ నేను బిగ్ ఫ్యాన్ అయిపోయాను బుమ్రాకి. ఎందుకంటే ఆయన బౌలింగ్ కొట్టాలంటే పెద్ద పెద్ద బ్యాట్స్మెన్, సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ కూడా తడబడుతున్నారు. ఆయన నిజంగా చెప్పాలంటే ఈజ్ ఏ డైమండ్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. ఈ ఇండియాకి ఆయన ఒక డైమండ్ లాంటి బౌలర్. సో ఆయన బౌలింగ్ అనేది చాలా ఇండియాకి యూజ్ఫుల్ అయింది. ఈ 2 మ్యాచ్లే కాదు, ప్రతి మ్యాచ్ కూడా ఆయన ఒక కంబ్యాక్ లాగా పనిచేస్తున్నాడు ఇండియాకి. ఆయన ఉండడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను బ్రదర్. రేపైతే ఇండియా చరిత్ర తిరగరాయబోతుంది. జస్ట్ డెఫినెట్లీ గా ఇండియాలో 2020లో 3rd వరల్డ్ కప్ మనకి రాబోతుంది. ఆల్రెడీ మనకి 2 వరల్డ్ కప్స్ ఇన్ 2020లో వచ్చాయి. అలాగే మెయిన్ 50 ఓవర్స్ 2 వరల్డ్ కప్స్ వచ్చాయి. ఇది వస్తే మనకి 5th వరల్డ్ కప్ అరౌండ్ అయిపోతుంది. సో ఇది వస్తే మనకి ఆల్రెడీ మనం వరల్డ్ నెంబర్ 1 క్రికెటర్స్ గా ఉన్నాము. బట్ ఈ విన్ తో ఆ స్థాయిని అలా ఉంచుతామని అనుకుంటున్నాం బ్రదర్. థ్యాంక్ యూ. బ్రో, రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. మరి ఇండియా చరిత్ర సృష్టిస్తుందా ఈసారి? చరిత్ర సృష్టించడం కాదు, తుక్కు రేగ్గడుతుంది ఒక్కొక్కడికి. ఇప్పుడు చూడండి, ఆట మొదలైంది, ఎవడయ్యాకిన్నది ఇప్పుడు ఇండియా. అప్పటి రోజులు పోయినాయి. ప్రతి ఒక్క గల్లీ పోరాడు నుంచి మొన్న ఒక చిన్న పోరాడు చూసారు కదండి, చిన్న అబ్బాయి 14 సూర్యవంశీ ఎలా ఎర్రగొట్టాడు. ప్యాక్ అయిపోయాయి ఒక్కొక్కడికి. ఫ్యూచర్ లో ప్రతి ఒక్క అబ్బాయి స్పోర్ట్స్ లో రానివ్వాలి. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ప్రతి ఒక్క ఆటగాడు రావాలి మన దేశానికి. అప్పుడే మన దేశ గర్వం నిలబడుతుంది. ఇప్పుడు ఇండియా మాత్రం కంపల్సరీ వరల్డ్ కప్ కొట్టబోతుంది. క్రికెటర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. కంపల్సరీ ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక స్పోర్ట్స్ పర్సన్ అన్న ఏదన్నా దేశ సేవ కంపల్సరీ రావాలి, నేర్చుకోవాలి. హార్డ్ వర్క్ చేస్తేనే ఫ్యూచర్ మనకు బాగుండబోతుంది. కంపల్సరీ ఇండియా మాత్రం 100% పక్కా గెలుస్తుంది. జై హింద్. ఫేవరెట్ ప్లేయర్ అంటే ఫస్ట్ లో సచిన్ ఉండేది. ఫస్ట్ సచిన్ అంటే చాలా ఇష్టం, తర్వాత ధోని, ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటే పిచ్చి నాకు. ఆయన ఆట తీరు అయినా, ఆయన డైలాగులు అయినా, ఆయన స్మార్ట్నెస్ అయినా, ఒక సెలబ్రిటీ, ఒక ఆటగాడు, అన్ని విరాట్ కోహ్లీలోనే ఉన్నాయి. అందుకోసం నాకు విరాట్ కోహ్లీ అంటే చాలా పిచ్చి.